గోదావరి మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు మెయిన్ సెంటర్ లో ఉన్న వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ షాప్ కి అయితే వచ్చేసామండి. ఇది వరకే మనం వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ లో వీడియో అయితే మన ఆత్మీయ గోదావరిలో పోస్ట్ చేయడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానాలు కూడా పొందడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అయితే. మీ అందరికి మళ్ళీ సరికొత్త ఫర్నిచర్ చూపించాలి అంటే మనకి సంక్రాంతి వస్తుంది కదా అండి. కొత్త అల్లుళ్ళకి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో కొంతమంది ఫర్నిచర్ ఇద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మళ్ళీ మీ ముందుకి ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగిందండి. సత్య గారు కూడా మన కోసం చాలా మంచి మంచి మోడల్స్ అయితే తయారు చేయించారంట. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవి సైజ్ ఎంత? 3-6 అండి. 3-6 మొత్తం ఇవన్నీ దివానా కట్లే. ఇది వచ్చి పులి పంజాలు వస్తాయండి ప్రతి దివానా కట్కి. ఇలా లతానండి ఫ్లవర్ వస్తుందండి ఇలా మధ్యలో. ఇది వచ్చేసండి మ్యాటి, చాలా బాగుంటాయండి. ఇది వచ్చి 6 ఇంచెస్ వస్తుందండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ వస్తుందండి. పట్టి సైడ్ పట్టి దానికి తాడు ఉంటది. ఎంత పడుతున్నాయండి ఇవి? దివాన్ 17,000 పడుతుందండి ఒక దివాన్. 17,000. సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ ఏమీ లేవంటారా? ఎందుకు లేవండి, తప్పకుండా. సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అంటే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు మ్యాట్రస్ దివాన్ తీసుకుంటే అండి టోటల్ ఫిగర్ మీద మనం 10% తగ్గించిస్తాం. 10%. ఈ దివాన్ చూడండి శ్రీదేవి గారు, చాలా బాగుంది. హంసలండి, హంసల దివాన్. చిన్నప్పుడు ఎప్పుడో చూడండి మీరు చదివేరా, హంస సింహాసనం అనేవారు కదా, రాణి కాట్ దివాన్ అని. ఆ మోడల్ మాట అండి. ఇటు హంసలు వస్తాయండి ఇలా. ఇటు హంసలు. ఫినిషింగ్ మాత్రం సూపర్ అండి. అవునండి, బాగా తేల్చారు. నెక్స్ట్ ఈ పక్కన రోలర్స్ వస్తాయండి పట్టుకోవడానికి సైడ్. అండి దీనికి బ్యాక్ రెస్ట్ ఇచ్చామండి. బ్యాక్ రెస్ట్ ఇచ్చామండి. ఈ బ్యాక్ రెస్ట్ కూడా ప్లేన్ నెమిళ్ళు వస్తాయండి. రాణికట్ దివాన్ అండి. ఇది 3/6 అండి సైజు. దివానా కట్ రాణికట్ దివాన్ అండి. ఇది ఇటు కూడా ఉన్న హంసలు కూడా చాలా బాగా తేల్చారండి. హ్యాండ్ కార్వింగ్ అండి మొత్తం అంతా కూడా. చాలా నీట్ గా చేశారండి. ఇదంతా కూడా హ్యాండ్ తో చెక్కినవి ఇవన్నీ కూడా అండి. దీని సైజ్ వచ్చేసి 3/6 అండి. కాస్ట్ వచ్చేసి 50,000 పడుతుందండి. ఇది మరో మోడల్ అండి. అవునండి, ఇది పిరికిల్ దివానా కట్ అండి. పిరికిలా చూసారా ఇవన్నీ ఎలా ఉన్నాయో రోల్స్ లాగా. ఈ చుట్టూ కూడా చిన్న చిన్న ఇలా పిరికిల్లా వస్తాయండి. ఓల్డ్ స్టైల్ పందిరి మంచాలకు వస్తాయి చూడండి, ఆ టైప్ లో అండి. చుట్టూ కార్వింగ్ అండి. 4 వైపులా కోళ్ళు ఏమో పులి పంచాలండి. చాలా బాగుంటుందండి దివానా కట్. దీని సైజ్ కూడా 3/6 సైజ్ అండి. ఓల్డ్ స్టైల్ కి కొత్త లుక్. అవునండి, 3/6 సైజ్ వచ్చేసి చాలా బాగుందండి. ఇది చపాతీ రోల్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు. అవునండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కొత్తగా ఉందండి. దివానా కట్ చూడండి, బాగుంది. ఇంకోండి మొత్తం అంతా కార్వింగ్ చూసారా. ఇదన్నీ పిరికీలండి. ఇది ఏంటంటే బాగా హైట్ అవద్దు, డౌన్ లో కావాలి దివానా కట్. కొంచెం డౌన్ లా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదండి. పరుపేసుకుంటేనండి, దీని పరుపేసుకుంటే సోఫా సెట్ మోడల్ ఉంటుంది మెట్రస్ వేసుకుంటే చాలా బాగుంటదండి. దీని సైజ్ కూడా 3/6 సైజ్. పడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, కూర్చోవడానికి యూజ్ చేసుకోవచ్చు. వెడల్పు కూడా చాలా ఎక్కువ వచ్చింది. అవునండి, బాగా ఎక్కువ. దీని రేట్ వచ్చేసి 28,000 పడుతుంది. 28. సత్య గారు ఈ చైర్ అయితే చాలా బాగుంది. ఎంత కంఫర్ట్ గా ఉందంటే అంతలా. రోజ్ వుడ్ తో తయారు చేయించానండి. రోజ్ వుడ్ అండి, రోజ్ వుడ్ అండి. ఇది ఇందులోనే కావాలి సేమ్ మోడల్ టేక్ వుడ్ లో కూడా తయారు చేయించుకోవచ్చు. చాలా బాగుంటదండి. ఇది బ్యాక్ రెస్ట్ కి ఏంటి చాలా బాగుంటదండి. ఏ ఓల్డ్ పర్సన్స్ ఏంటి చాలా కంఫర్ట్ గా ఉందండి. బ్యాక్ సైడ్ అది బాగుంటుంది. అంటే మనం పాత కాలంలో ఇలాంటి చైర్స్ వాడేవాళ్ళు కదండి, రాయల్టీ. అవునండి, చాలా బాగుండేది. నెక్స్ట్ హ్యాండ్ కి గ్రిప్ కోసం కూడా ఇక్కడ మనం హోల్స్ పెట్టాలి పెట్టుకోవడానికి. అదండి, ఇదైతే చాలా కంఫర్ట్ గా ఉందండి. చైర్ లో కూర్చుంటే మాత్రం బాగుంది. దీని కాస్ట్ ఎంత అండి? 45,000 పడుతుందండి. 45. కంప్లీట్ గా రోజ్ వుడ్, మొత్తం రోజ్ వుడ్ అండి. కంప్లీట్ రోజ్ వుడ్ అండి. బాగుందండి. ఇది ఇందులో మోడల్స్ ఏమైనా ఉంటాయి ఇంకా? దీంట్లో మన మోడల్స్ అంటే ఇలానే ఉంటది. దీంట్లో టేక్ వుడ్ లో చేయించుకోవచ్చండి. అది ఈ బ్యాక్ రెస్ట్ ఈ చైర్ కి ఇలానే సెట్ అవుతుందండి. మనకి కంఫర్ట్ కాళ్ళు చాపుకోవడానికి ఏంటి మొత్తం ఇలానే సెట్ అవుతుంది. దీని మోడల్ ఏదైనా మారిస్తే మళ్ళీ హైట్ తగ్గుతుందండి. ఓకే అండి. మన సత్య గారు ఎక్కడో సిటీలో ఏం పుట్టి పెరగలేదండి, ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగారు. సో పల్లెటూరు వాతావరణం, ఒక అమ్మాయి చాలా కట్టుబాట్లు ఉంటాయి. బయటకెళ్ళి జాబ్ చేయటం,
జాబ్ చేయడానికే పర్మిషన్స్ ఉండవు. సో కానీ మిమ్మల్ని నమ్మి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత పెద్ద వ్యాపారాన్ని అయితే పెట్టారండి. సో మీరు వ్యాపారం చేయడంతో పాటు ఒక 4 మహిళలకు కూడా పని కల్పిస్తున్నారు. మహిళా సాధికారతకు మన సత్య గారు పెట్టింది పేరైనట్టు నిలబడ్డారండి. అంతేనండి, మహిళలు ఇప్పుడు ఇలాంటి పల్లెటూరులో వెనకబడిపోయి ఉంటున్నారండి. వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటది, కానీ ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావాలంటే ఎవరొకళ్ళు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి, బయటికి తీసుకురావాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామండి. ఫస్ట్ దానికి అదే కాన్సెప్ట్ తో నేను చేయడం జరిగిందండి. ఇప్పుడు ఉందండి, తిన పేరు సంధ్య. తిన బుట్టలు అల్లడం చాలా బాగా అల్లుతుందండి. ప్లాస్టిక్ బుట్టలు లేస్ తో అల్లుతుందండి, చాలా బాగా ఉంటాయండి బుట్టలు. చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. తిన పని చేస్తుందండి, చాలా బాగుంటుంది. షాప్ లో వర్క్ చూసుకుంటా, తన పిల్లల్ని చూసుకుంటా నెక్స్ట్ బుట్టలు కూడా చేస్తుందండి. ఎవరికైనా కావాలన్నా కూడా మేము చేయించిస్తామండి బుట్టలు. వాళ్ళకి జాబ్ ఇవ్వడంతో పాటు వాళ్ళలో ఉన్న కళని గుర్తించి దానికి ప్రోత్సాహం కల్పిస్తున్నారండి. చాలా గ్రేట్ మీరు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంధ్య అండి. మీ ప్రాపర్ ఎక్కడ? మాది శ్రీకాకుళం అండి. అత్తవాళ్ళూరు బ్రాహ్మణ చెరువు అండి. అత్తయ్య గారు ఊరండి. ఓకే. ఎంత కాలం నుంచి చేస్తున్నారండి షాప్ లో? నేను వచ్చి 1 month అయిందండి. కానీ చాలా బాగా అంటే మాకు కంఫర్ట్ గా ఉంటదండి. ఫ్రీగా వదిలేస్తారు. అంటే మీరు ఇచ్చేయండి వచ్చేయండి అని మేడం ఏం చెప్పారండి. మాకు మేము ఎంత చేయగలమో అంతే చేయమంటారండి. ఎక్కువ ఫోర్స్ కూడా చేయరు. అంటే మీరు అనుకుంటారు ఫర్నిచర్ షాప్ లో ఎక్కువ అబ్బాయిలే చేస్తారండి, అబ్బాయిలు ఎవరు చేయరు. కానీ మాకు పని కల్పించినట్లు ఉంటది, నలుగురికి పని ఇచ్చినట్లు ఉంటది. వాళ్ళు కూడా మన వల్ల బతుకుతారని చెప్పి మాకు అవకాశం ఇచ్చారండి మేడం గారు. ఎందుకంటే ఎత్తలేరు, ఏదైనా పడేసుకుంటారని లేడీస్ కి ఎక్కువ మంది లేడీస్ అయితే ఉండరు ఫర్నిచర్ షాప్ లో. అదేనండి, దాని వల్ల మేడం గారు మాకు అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశాన్ని మేము నిలబెట్టుకోవాలి కదండి. అందుకే మేము కూడా ఆవిడకి అనుకూలంగా ఉంటున్నామండి. ఎలా చూస్తారండి సత్య గారు? చాలా బాగా చూస్తారండి. దానికే లోటు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ టైప్ అండి. నేను మీ మేడం గర్వం ఉండదండి, అసలు కోపం ఉండదు, ఏముండదండి. ఒక క్యాక్ కూడా మా మీద వేయరండి. చాలా బాగా చూసుకుంటారు. కస్టమర్స్ తో మీరే డీల్ చేసేస్తారా, మేడం చేయాలా? ఫస్ట్ మేము చేస్తామండి. అమౌంట్ విషయంకి వచ్చినప్పటికి అయితే మేడం కాల్ చేసి రమ్మంటామండి. ఆల్వేస్ మేము మొత్తం చూపించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మొత్తం ఫర్నిచర్ నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టేక్ గురించి మాత్రం, కర్ర గురించి మాత్రం మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అమౌంట్ గురించి కూడా మేడమే ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేస్తారండి. మిగతాదైతే మేము చూసుకుంటామండి. ఓకే. ఇంకొక పెద్ద ఆవిడ కూడా ఉన్నారండి. మామూలుగా అయితే మీరు రెస్ట్ తీసుకోవాల్సిన ఏజ్, కానీ నిజం చెప్పాలంటే మీరున్న ఏజ్ లో మీరు పని చేస్తానన్నా కూడా ఎవరు జాబ్ అయితే ఇవ్వరు. అవునండి. ఎందుకంటే మీరు ఏం చేస్తారు అన్న ఫీలింగ్ లో ఉంటారు కదండి. మీరు ఈ షాప్ లో జాయిన్ అయ్యి ఎంతకాలం అవుతుంది? 1 నెల అవుతుంది. నెల అవుతుందండి. సత్య గారు అయితే చాలా కన్నబిడ్డలా చూస్తారండి. ఇంటికాడ కూడా ప్రేమ దొరకదండి, చాలా బాగా చూస్తారండి. ఒక బిడ్డలాగా భోంచేసారా, టిఫిన్ చేసారా, భోంచేసారా, బాక్స్ తెచ్చుకున్నారా అని చాలా ఆరగా చూస్తారండి మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చే చాలా సంతోషంగా ఉంటున్నానండి. ఎలా ఉంటుందండి వర్క్? అది కూడా పెద్దగా నాకు ఏం పెద్దగా పని చెప్పరండి. మేడం గారు ముందరే చెప్పారండి, బరువు పనులు గట్టా చేయలేరా అంటే మీరు ఏం చెప్పకండి అన్నారండి. వాళ్ళిద్దరూ చేసుకుంటారండి. ఏదో కొంచెం చిన్నగా వెనకాల తిరిగి చేస్తానండి. పెద్దగా పని ఏమి చెప్పరండి. నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందండి, మందులకి ఇబ్బంది పడుతున్నానని కేవలం నాకు సహాయం చేయాలనే పిలిచారండి ఆవిడ, నా పని గురించి కాదండి. అంతే. సత్య గారు, మీ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఫర్నిచర్ అంతా కూడా చాలా ఓపిక్ గా మాతో షేర్ చేసుకున్నారు. మనం ఈ షాప్ లో బెడ్ తీసుకున్న తర్వాత దానికి పరుపు ఉంటుంది కదా, మ్యాట్రెస్ ఉంటుంది కదండి, అవి కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయండి. మంచానికి తగిన సైజ్ అంటే మీరు కొంచెం పెంచి చేయిస్తున్నారు కదా మంచాన్ని. క్యాజువల్ గా అయితేనండి 72, 6 అడుగులు 72 అండి. 72, 75, 72, 72 ఉంటాయి ఎక్కడైనా. మన దగ్గర 72, 78 ఉంటదండి. దానికి తగ్గట్టుగా మ్యానుఫాక్చరింగ్ మేమే చేయించి పంపిస్తామండి. పరుపులు కూడా, పరుపుల్లో కూడా రకాలు ఉంటాయండి. ఆర్థోఫోమ్ ఉంటదండి, లెటెక్స్ ఉంటది, నెక్స్ట్ రీబౌండెడ్ ఉంటదండి, ఆర్థో మ్యాట్రస్, ఆర్థోపెటిక్ మ్యాట్రస్ అని బ్యాక్ రెస్ట్ పేషెంట్స్ కోసం ఉంటదండి. ఈ టైప్ లో మనం కస్టమర్ కి ఎలా కావాలంటే అలాగా కాస్ట్ బట్టి, మోడల్ బట్టి మనమే మ్యానుఫాక్చరింగ్ చేయించి ఇస్తామండి. ఆ ప్రాబ్లం కూడా ఉండదు. క్లాత్ కూడా లగ్జరీ క్లాత్ ఉంటదండి, పైన వేసే క్లాత్. మళ్ళీ వెళ్ళి మ్యాట్రస్ వెతుక్కోవాలి, దీన్ని సరిపడా సైజ్ చూసుకోవాలనేది ఏమి ఉండదండి. బెడ్ తీసుకుని ఇక్కడ మ్యాట్రస్ తీసేసుకోవచ్చు. అన్ని ఉంటాయండి. పిల్లోస్ మన దగ్గర, ఇంకా ఫోమ్ తో అన్ని రకాల ఫోములతో తయారు చేసిన మ్యాట్రసెస్ అన్ని ఉంటాయండి. కానీ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా చాలా ఓపిక్ గా మా ఆత్మీయ గోదావరి వ్యవస్థ పంచుకున్నందుకు ధన్యవాదములు సత్య గారు. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే
ఒకసారి తీసిన వీడియోయే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిందండి. మెయిన్ ఏంటంటే ఒక కుటుంబాన్ని ఇచ్చింది, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చిందండి. ఆత్మీయ గోదావరి కుటుంబాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ వీడియో కూడా అలాగే ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టము అలానే మీరు ఇచ్చే క్వాలిటీ కూడా మిమ్మల్ని పై స్థాయికి నిలబెడుతుంది సత్య గారు. పై స్థాయి ఎలా ఉందండి, ఒక 10 మందికి వర్క్ నిచ్చి, లేడీస్ కి మెయిన్ లేడీస్ కి వర్క్ నిచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోకుండా బయటకు వచ్చి వాళ్ళు మేము బతకగలం, మాకు టాలెంట్ ఉంది అని వాళ్ళు చేసుకుంటే చాలండి. నాకు మెయిన్ అదేండి కావాలి. మీరు అదే నిరూపిస్తున్నారు కదా సత్య గారు. మీ షాప్ లో పెట్టుకునే వర్కర్స్ ని కూడా లేడీస్ ని పెట్టుకున్నారు. మామూలుగా ఎవరన్నా అయితే ఖచ్చితంగా ఇవి చాలా వెయిట్, మనం మొయ్యలేము, లేడీస్ మొయ్యలేము. అయినా సరే మీరు లేడీస్ ని పెట్టుకున్నారు. సత్య గారు, కస్టమర్స్ ఎవరన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మీ నెంబర్ అడ్రస్ కూడా ప్రాపర్ గా చెప్పండి. ఇది వచ్చేసండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, బ్రాహ్మణ చెరువు సెంటర్ అండి. బ్రాహ్మణ చెరువు సెంటర్ అంటే ఇటు మాటేరు ప్లస్ తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ లోకి వస్తుందండి ఇది. అయితే నన్ను ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ ఫర్నిచర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7337052428 అండి. డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో హాయ్ పెట్టినా సరే, కాల్ చేసినా సరే అండి, మేము మోడల్స్ అన్ని పంపించడం జరుగుతుందండి. మీరు ఒకసారి ఆ మోడల్స్ నచ్చినవి 5, 6, 6, 6.5, నెక్స్ట్ 4, 6, 3, 6 దివాన్ కాట్లు అన్ని పెడతానండి. మోడల్స్ అన్ని మీరు చూసుకుని నచ్చితే కనుక, మీకు నచ్చింది నాకు మళ్ళీ రిటర్న్ ఫోటో పంపిస్తే దాన్ని బట్టి నేను ప్రైజ్ గట్రా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయండి. ఆత్మీయ గోదావరి ఛానల్లో మీరందరూ కూడా ఎంతో ఆదరించారండి. ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సార్. ఆత్మీయ గోదావరి కస్టమర్స్ ఎవరైనా సరేనండి, మంచాలు తీసుకున్నాక అది ఎలా ఉందో ఏంటో కొంచెం కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి. నెక్స్ట్ ఛానల్లో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూసారు కదండి ఈ వీడియో. మీ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషనల్ గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ ఆదరించాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి. నమస్తే. ఇప్పటి వరకు మనం సత్య గారి షాప్ అయితే చూసాం కదా అండి. ఇది ఆ షాప్ లో తయారైన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ తయారవుతుందండి. ఆ డిస్ప్లే చేసిన ఫర్నిచర్ అంతా కూడా ఇది ఆవిడ ఓన్ కార్ఖానా. ఆ ప్రతిదీ కూడా ఆవిడే దగ్గరుండి ప్రతి డిజైన్ కూడా సెలెక్ట్ చేసి చేపిస్తారండి. ఇదిగో ఇక్కడ మంచం తయారవుతుంది. ఇది కంప్లీట్ గా రోజ్ వుడ్ అంటండి. ఇది కంప్లీట్ రోజ్ వుడ్ అండి. కస్టమర్ ఆర్డర్ మీద తయారు చేస్తున్నాం అండి. ఇది ఫుల్ రోజ్ వుడ్ అండి. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఫినిషింగ్ ఫినిషింగ్ చేస్తున్నారండి. చాలా సాఫ్ట్, చాలా స్మూత్ గా ఉంటదండి. దీని సైజ్ వచ్చేసి 6.5, 6 అండి. ఇది ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ ఏమీ ఉందండి, పాలిష్ ఉందండి. పాలిష్ చేయలేదు, ఓన్లీ వుడ్ కలర్ ఈ కలర్ లో ఉందండి. ఈ అబ్బాయి ఫినిషింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారండి. ఢిల్లీ నుంచి వచ్చి చేస్తారు. లాంగ్వేజ్ అది మనకి అర్థమవుతుంది లేదండి, హిందీలో మాట్లాడతారు. కంప్లీట్ హిందీ. అయితే వీళ్ళ టీం ఉంటారండి మొత్తం. ఈ రోజు సండే కదండి, కాబట్టి టీము రాళ్ళిద్దరే వచ్చారండి వర్క్. వాళ్ళు ఇక్కడే ఉంటారండి. ఇక్కడే ఉంటారండి, మొత్తం అన్ని ఇక్కడే ఉంటారు. పడుకోవడం అన్ని ఇక్కడే ఉంటారండి. ఇదిగోండి చైర్. ఇదేంటండి? ఇది సింహాల్ చైర్ అండి. టేకా లేదంటే ఏంటి? వుడ్. ఇది టేక్ వుడ్ అండి. టేక్ వుడ్ ఏనండి. ఇంకా దీనికి పాలిష్ అది పెట్టాలి కదండి, ఫినిషింగ్ ఉండాలి. తయారు చేయించారు. అవునండి, బ్యాక్ రెస్ట్ తో చేయించింది. ఇంకా పని ఉందండి, పాలిష్ గట్రా ఉంది, చాలా పని. రోజ్ వుడ్ చైర్ అండి, రాకింగ్ చైర్ రోజ్ వుడ్ అండి. పాలిష్ చేస్తున్నారా? అవునండి, చాలా బాగుందండి. ఇదైతే కంప్లీట్ గా రోజ్ వుడ్ అండి. అవునండి, కంప్లీట్ రోజ్ వుడ్. అంత రాయల్టీ లుక్ ఉందో. అవునండి, బాగుంటుందండి, చాలా నీట్ గా ఉంటుంది. 25,000 పడుతుంది. 25,000. ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.